నీ ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. విష్ణుబాబు గారు మా మధ్యలో సంతోషం బహుజీవిగా వారు అనేక పరిచయలు సంఘాలు పాల్గొడుతూ దేవుని యొక్క పరిచయలు వారు వాడుతున్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నారు. మరి ఒకప్పుడు మరి పిల్లగా ఎలా అయితే ఆ ఇండివిజువల్ ఆసక్తిగా ఉండేవారో దేవుళ్ళకి వచ్చిన తర్వాత అంతగా ఎక్కువగా దేవుని పరిచయంలో వాళ్ళు వాడుతున్నారు. వారిని బట్టి దేవుని సంతోషిస్తున్నాం. ఒక సాక్ష్యం ఉంది వారి వెనకాల. అయితే దేవుడి కొరకు వారు బహుభాగం కలిగిన వారు వారి సమయం చాలా విలువైందనమాట. ఎందుకంటే మెడికల్ సర్వీసెస్ చేస్తూ మరి దేవుడి పరిచయంలో వారి కొరకు ఉన్నారు. దేశంలో వారు దేవుని వాక్యాన్ని వాడుతున్నాం. చప్పట్లు మంచిది ప్రియులారా, చాలా సంతోషం. దేవుడు మనం మొదలుపెట్టిన మందిరం వెనుక మరణం ఏంటి, లేదా ఆదివారం ఎందుకు మానకూడదు, మొబైల్ చూసి మందిరాన్ని మానేస్తున్నావా, ఇవన్నీ మన టైటిల్స్. సో 3వ వారంగా దేవుడు మనలందరినీ ఆయన సన్నిధిలో నిలబెట్టిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ముఖ్యంగా ప్రియులారా, ఈ బైబిల్ బోధిస్తున్నా, బైబిల్ని చదువుతున్నా, బైబిల్ని ధ్యానిస్తున్నా, ముఖ్యంగా క్రైస్తవుడు అనేవారు ఎవరైనా సరే ఆలోచించాల్సిన మాట ఏంటంటే, ఈ బైబిల్లో ఒక్క పొల్లు కానీ సున్నా కానీ వ్యర్థము కానిది కాదండి, వ్యర్థము కానిది లేదండి. అందుకని వ్యర్థము కానిది లేదు. ఏ మాట అయినా సరే ఖచ్చితంగా నిన్ను బ్రతికిస్తుంది. మనిషి ఈరోజు అన్నీ ఉంటాయి. కార్లు ఉండొచ్చు, నీకు అన్ని హోదాలు ఉండొచ్చు, నీకు అసలు ఏది కొదవ లేకుండా ఉండొచ్చు. కానీ అన్నీ నీ చేతిలో ఉంటాయి. ఏది కావాలన్నది నీ చేతిలో ఉంటుంది. కానీ లేనిది ఏంటో తెలుసా? నీ ప్రాణం నీ చేతిలో లేదు, నీ జీవితం నీ చేతిలో లేదు. ఎందుకంటే అన్ని సంపాదించుకున్నాడు, ఈ ప్రపంచాన్ని కోటీశ్వరుడిగా ఉన్నాడు అంబానీ గారు. కానీ అతని కొడుకు జీవితం అతని చేతిలో లేదు. ఏం చేసుకున్నాడు? ఇదంతా సంపాదించి కొడుకు పెట్టాలనుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు, హోదాగా ఉండాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన క్యారెక్టర్ తప్పితే ఇంకేం పెట్టద్దని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేనేంటో తెలుసా అనుకుని మనం బ్రతికేస్తూ ఉంటాం, పైకి మాట్లాడుతూనే ఉంటాం. కానీ మనలో ఉన్న అహం దేవుడికి తెలుస్తూ ఉంటుంది. అది నేను ప్రదర్శిస్తున్నాం అనుకుంటున్నావు, కానీ అది దేవుడికి తెలుసు. అందుకని దేవుని ఎదుట నిజమైన వ్యక్తి ఏదంట వేదనను కనికరించుటయు, వెధవరాండ్రులకు సహాయం చేయుటయు, ఇవన్నీ చేస్తూ దేవుని ఎదుట నిష్కళంకంగా ఉండటం. భలే మోసం చేస్తున్నాడు మనిషిని అనుకోవడం కాదు, ఆ మోసం దేవుడినే చేస్తున్నాడనే ఉద్దేశానికి మనం వచ్చేయాలి. ఇదంతా ఎందుకు చెప్తుందంటే, బైబిల్ని చదువుతున్నప్పుడు, బైబిల్లో మాట విన్నప్పుడు ఆయన పుటం పెట్టి చేసిన ఈ మాటలని ఆసరాగా కానీ దాన్ని వ్యర్థంగా కానీ స్వీకరించకూడదనే విషయాన్ని చెప్పడానికి ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది. సో దేవుని ప్రియులారా, 3వ వారం గతించిన 2 వారాల్లో మనం చెప్పుకున్న వాక్యాన్ని కంటిన్యూ చేస్తూ, దేవుడు కృపను బట్టి, ఆయన యొక్క అపారమైన ప్రేమను బట్టి, ఒక మనిషి ఉదయం లేచి బ్రతికి బట్ట కట్టాడు అంటే కేవలం ఆయన కృప తప్ప వేరే ఏమీ లేదండి. బయలుదేరి నేను ఇక్కడికి వస్తానో కూడా నాకు తెలియదు. అలాంటి ఉన్న ఈ లోకంలో దేవుడు మరలా మనల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టాడంటే కేవలం ఆయన కృప. ప్రియులారా, మనం మొదలు పెట్టుకున్న 3వ వారంగా ఈరోజు ఆలయం మానేస్తున్నారని, ఆలయం ఎందుకు మానకూడదు, ఆదివారాన్ని ఎందుకు ఇచ్చాడు, ఆదివారం ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని మనం చక్కగా విన్నాం. ఈ ఆదివారం ఎంత అద్భుతమైందంటే అండి, ఈ ప్రపంచ చరిత్రలో, ప్రపంచ గ్రంథాల్లో, ప్రపంచ మానవుల్లో, దేవతలు దేవుళ్ళు అనుకున్న వాళ్ళందరిలో
ఎక్కడా కూడా ఈ ఆదివారానికి ఉన్న ప్రాధాన్యత లేదండి. అలాంటి ఆదివారాన్ని మనకి ఇస్తే ఆ ఆదివారం చాలా సునాయాసంగా మానేస్తున్నారని పౌలు గారు కోర్టుగా కేసి ఎబ్రీలతో మాట్లాడుతున్న మాట మనం విన్నాం. అంత భారం కలిగి ఆ విషయాన్ని యేసుప్రభు వారు తన సత్శరీరుడుగా ఉన్న 3.5 సంవత్సరాల్లో బోధించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు తన శిష్యులతో మాట్లాడిన మాట ఏంటంటే, ఒక ఉపమానం చెప్పాడు. కేవలం ఈ ఆదివారం నాడు ఆయన భోజన పంక్తిలో మానేస్తున్న విషయం గురించి, ఆదివారం తన భోజన పంక్తిలో మానేస్తున్న, ఆదివారం ఆలయం మానేస్తున్నారనే విషయం గురించి, ఆ రోజులో ఉన్న విశ్రాంతి దినాన్ని పురస్కరించుకుని రాబో ఛాయిగా వస్తున్న ఈ పునరుత్థాన దినాన్ని మించుకుని ఆ 14వ అధ్యాయంలో శిష్యులకు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఉపమానం అంటే, లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. దానికి ముందు ఒక వాక్య పఠనం చేసుకుని మనం ముందుకు వెళ్దాం ప్రియులారా. నిర్గమకాండము ఈరోజు 3వ రోజు సందర్భంగా మందిరం వెనుక మర్మం ఏంటి అనే విషయాన్ని మనం పురస్కరించుకుని మాట్లాడుకుంటూ, ఒక పాత నిబంధనలో ఈ విశ్రాంతి దినం గురించి, రాబోయే ఛాయగా ఉన్న పునరుత్థాన దినం గురించి ఆయన ఒక లేఖనాన్ని మనకి ఇచ్చాడు. నిర్గమకాండము 16వ అధ్యాయము 29వ వచనం అండి.